నీ కన్నీరంతా తుడిచివేయి రాజు వేసుతోను ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతో ఉండనుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 35వ వచనం విధంగా పలుకుతున్నది. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు, దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును, అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును దయచేయును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతూ తన యొక్క పవిత్ర స్థలములో ఉన్నాడు. ఆయన వద్దకు ఎవరైతే వస్తారో ఎటువంటి బాధతో, ఎటువంటి వ్యాధితో, ఎటువంటి రోగముతో, ఎటువంటి రుగ్మతతో మనం ఆయన యొక్క చెంతకు వస్తే ఆయన మనలో ఉన్న అపవిత్రతను తీసివేసి ఆయన మనకు పవిత్రతను దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా ఆయన మనలను ఐక్యపరుచును. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తారో, దివ్య బలి పూజలో పాల్గొంటారో, దేవుని యొక్క సన్నిధిలో వసిస్తారో, వారిని ఆయన ఐక్యపరచును. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైనాయి. అత్తతో కోడలు మాట్లాడతలేదు, కొడుకుతో తల్లి మాట్లాడతలేదు, కొడుకుతో తండ్రి మాట్లాడట్లేదు, భార్యాభర్తలు ఒకరినొకరు మనస్పర్ధలతో వారి యొక్క కుటుంబాన్ని అలా 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 నెట్టుకుంటూ ఐక్యత లేని కుటుంబాలుగా, ఒకటిగా జీవించలేని కుటుంబాలుగా, ఉంటున్నది ఒకే ఇల్లైనా, తింటున్నది ఒకే ఇంటిలోనైనా, నివసిస్తున్నది ఒకే ఇంటిలోనైనా ఒకరితో ఒకరు సఖ్యత లేని కుటుంబాలు ఈరోజు చాలా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి సఖ్యత మీకు కావాలి అంటే దేవుడు పలుకుతూ ఉన్నాడు, నా మందిరంలోనికి రండి, నేను మీకు సఖ్యతనిస్తాను, మీకు ఐక్యతనిస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను, మీకు శాంతిని ఇస్తాను అని చెప్పి తెలుపుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు నేను సఖ్యతను ఇస్తాను అనగా అతడు స్వయముగా తన యొక్క ప్రజలకు శక్తిని వస్తాడు. ఎందుకు ఎవరికి తన యొక్క ప్రజలకు శక్తిని ఇస్తాడంటే ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుడు తన యొక్క పవిత్ర స్థలములో ఉన్నాడు. ఎవరైతే ఆ యొక్క పవిత్ర స్థలంలోనికి వస్తారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. రెండవదిగా ఐక్యతను ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనము ఐక్యముగా ఉండాలంటే, శాంతి సమాధానంతో ఉండాలంటే, మన యొక్క కృప మన మీద నిండుగా కుమరించబడాలి అంటే మనం ఆయన యొక్క సన్నిధికి రావాలి. ఎంతమంది క్రైస్తవులుగా పేరు చెప్పుకుంటూ ఎప్పుడు కూడా దేవాలయం మొహం కూడా చూడని వాళ్ళు, దేవాలయం లోపలికి రాని వాళ్ళు, దేవాలయం బయటే ఉండి రచ్చబట్టల మీద కూర్చొని పోసుగుళ్ళు మాటలు చెప్పేవాళ్ళు, సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు, రాజకీయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు, లేదా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని ఎకిలికిలిగా మాట్లాడుకునే క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యానికి విలువివ్వలే జనులు ఈరోజు చాలామంది ఉన్నారు. వారిలో ఎప్పుడు కూడా ఐక్యత ఉండదు. ఐక్యత కరువైన క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ, నీవు నా సన్నిధికి రా, నీవు నా పవిత్ర స్థలానికి రా, నేను నీకు ఐక్యతనిస్తాను, సఖ్యతనిస్తాను, సమాధానాన్ని ఇస్తాను. ఎందుకంటే నేనే నీకు శక్తినిస్తాను.
ఆ యొక్క శక్తి మనకు దేవాలయం నుంచి వస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, దేవాలయాన్ని మనందరం కూడా పవర్ హౌస్ అంటారు. మనకి ఏ విధంగా అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పవర్ హౌస్ ఉంటుందో, దేవాలయం కూడా ఒక శక్తివంతమైన ఇల్లు లాంటిది. ఆయన మనలో ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకముగా శక్తిని దయతో ప్రసాదిస్తాడు. ఎవరైతే మనశ్శాంతితో, ఎవరైతే అశాంతితో, ఎవరైతే అనారోగ్యంతో, ఎవరైతే రకరకాలైన సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే ఆయన శక్తిని, బలాన్ని ఇస్తాడు. అటువంటి శక్తి, బలాన్ని మన పైన, మన యొక్క కుటుంబాలపైన రావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా, ఈరోజు వాక్యాలు మీరు పలికి ఉన్నారు. నీవు నా మందిరానికి వస్తే నీకు ఐక్యత దయతో ప్రసాదిస్తామని పలికి ఉన్నారు. ప్రభువా, అయా, మాలో ఐక్యత లేకుండా, కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకుండా ఉంటున్నాం. ప్రభువా, మమ్మల్ని మార్చండి అయా. మేము శక్తి లేక, సత్తువ లేక మేము జీవిస్తూ ఉన్నాం. అపవిత్రతతో మేము జీవిస్తూ ఉన్నాం. మీరు పలికి ఉన్నారు, నీవు నా సన్నిధికి రా, నేను నీకు పవిత్రతని ఇస్తానని పలికి ఉన్నారు. ప్రభువా, అటువంటి పవిత్ర జీవితాన్ని మా అందరికీ కూడా కలిగించి, పాపము నుండి, పాపము బంధకాల నుంచి మమ్మల్ని దూరం చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అయా, పోయిన వారం నుంచి ఈ వారం వరకు మేము మాటల ద్వారా, చేతల ద్వారా, ప్రవర్తన ద్వారా, మా నడక ద్వారా, మా ఆలోచనల ద్వారా మేము తప్పు చేస్తున్నట్లయితే ఆ యొక్క తప్పులన్నింటినీ కూడా క్షమించమని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవా, పాపినే నిన్నాశ్రయించానా, ప్రేమ చూపించే నన్నాదుకోవయ్యా. దేవా, పాపినే అపరాధినై, అంధ్రుడనై, అపవాదితో అరుచెరునై, అపరాధినై, అంధ్రుడనై, అపవాదితో అరుచెరునై, చంచరించితి చీకటిలో, వంచన చేసితి అందరిలో, వంచన చేసితి అందరిలో. దేవా, పాపినే నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించే నన్నాదుకోవయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చులుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. మరి ముఖ్యంగా మన యొక్క గ్రామంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో పాముల శ్రీను గారిని దేవుడు తాకాలని, ముట్టాలని, కమలమ్మను దేవుడు తాకాలని, ముట్టాలని, స్వస్థపరచాలని, మార్తమ్మ గారిని దేవుడు తాకి, ముట్టి, స్వస్థపరిచి తన యొక్క కాలు నొప్పి నుంచి విడుదల దయతో ప్రసాదించాలని, అదేవిధంగా పావని అమ్మగారి యొక్క తండ్రి గారు డెంగ్యూ వ్యాధితో బాధపడుచుండగా, డెంగ్యూ జ్వరంతో బాధపడుచుండగా దేవుడు తాకి, ముట్టి, స్వస్థపరచాలని,
ఇంకా ఎవరైతే మన యొక్క గ్రామంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరి అవసరాలను దేవాది దేవుడు తీర్చాలని, స్తోత్రం. ఆశీర్వదించాలని, ఎవరైతే రకరకాలైన వ్యసనాలతో వారి యొక్క జీవితాన్ని వెలగుచ్చుకుంటున్నారో ఆ యొక్క వ్యసనాల నుంచి దేవుడు విముక్తులతో ప్రసాదించాలని స్తోత్రం. ఈ యొక్క దేవుని పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని కొను వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచ్చో స్థిరత్వం కానీ ప్రావిత్యం కానీ దేనికి నీ ఉన్న చాలును. నీ అపారమైన దయను మా మీద కుమరింపము. నీ పాలన కింద నీ మార్గదర్శకత్వంలో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతంగా నిలిచి వస్తువులపై మనసును లగ్నం చేసుకున్నట్లు కరుణింపుము. మరి ముఖ్యంగా డేవిడ్ గారి యొక్క పెద్ద కుమారుడు కాలుని స్వస్థపరచాలని వారు నిర్మించుకుంటున్న ఇంటిలు పనులలో దేవుడు తోడు నీడగా ఉండాలని, నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము వచనములు 42 నుంచి 44 వరకు. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము వచనములు 42 నుంచి 44 వరకు. మరియ కుమారుడు బాల్షలీషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యము ఇత్తడిలను తీసుకుని వచ్చి ఎలీషాకు కానుకను పెట్టింది. రొట్టెలు ఆయుడు కొత్తగా తొక్కించిన యువ ధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకు పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలను ఖర్చుపెట్టమని చెప్పాడు. కానీ సేవకుడు 100 మందికి వేయబట్టి అని అడిగాడు. ఎలీషా వానిని వీరికి పంచి పెట్టెను. ప్రభువు వాక్యమిది, వీరి రొట్టెలను తినబిమ్మట ఇంకాను కొన్ని మిగులును అని పలికెను. అతడు రొట్టెలను పంచిపెట్టును. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలందరూ ముగించిన పిమ్మట ఇంకాను కొన్ని రొట్టెలు మిగిలేను. ఇది ప్రభువాకు. రెండో పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుంది. ప్రభు సేవకుడిచే బందీనైన నేను మిమ్ము ఇంట్లో అర్థించుచున్నాను. మేము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహానుశీలుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మేము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మ ఐక్యముగాను నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మ ఒకటే. మేము దేవుడు పిలిచినది ఒకే నిరీక్షణ కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు. మానవులందరూ ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ఇది క్రీస్తు వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా, సోత్రగీతం పఠించినే పగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా, సోత్రగీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 15 వరకు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 15 వరకు. ఆ పిదప యేసు తిబేరియా అనడి గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత సూచక క్రియలు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన వద్దకు వచ్చుటను చూచి ఆయన పిలుపుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుండి కొని తెచ్చదము అనెను. పిలుపును ప్రశ్నించుటకై యేసు అటులా పలికెను. యేసు తనేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 దినారముల రొట్టెలు కూడా చాలవు అని పిలుపు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు, సిమోను పేతురు సోదరుడు అంద్రెయ, ఇక్కడ ఒక బాలుని యొక్క 5 యువధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరినీ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెలు తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యువధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ సూచక క్రియను చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజులు చేయుచున్నారని తెలుసుకొని యేసు మరల ఒంటరిగా పర్వతంపైకి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మనందరి పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. కూర్చో. Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. 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 Praise the Lord. 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 ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, నీ యొక్క ఘనమైన నామాలకి ఎన్నో వందల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు మేమందరం కూడా మీ యొక్క పరిశుద్ధ దినమని, పవిత్ర దినమని, మీరు తిరిగి పునరుత్థానుడై లేచిన రోజని మేమందరం కూడా గ్రహించి మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి నీవిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎన్నో స్తుతులు చెల్లించుకుంటాం ప్రభువా. ఈరోజు ప్రభువా, మేమందరం కూడా నీ యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చి ఉన్నాం. నీ యొక్క శరీర రక్తాలను భుజించడానికి, పానం చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభువా. మొట్టమొదటిగా ప్రభువా, నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడండి. ఏ ఏ విషయాలు మా యొక్క జీవితంలో మేము మార్చుకోవాలో, ఏ ఏ విషయాలను మా యొక్క జీవితంలో నుంచి మేము తీసివేసి మంచి నడవడికను,
మాలో పెంచుకోవాలో వాటి ద్వారా మాతో మాట్లాడమని, మరి ముఖ్యంగా ప్రభా కుడి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభా వారు ఏ అవసరాలలో ఉంచి ఉన్నారో ఆ యొక్క అవసరాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, గుర్తు చేసుకొని వాటిని ప్రభా సఫలీకృతం చేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేనికోసం గట్టిగా చప్పట్లు కొడతారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా యేసు ప్రభు ఎంత అద్భుత క్రియలు చేయగలడు, ఎన్ని ఆశ్చర్య క్రియలు చేయగలడు, ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో మనందరికీ కూడా ఈరోజు యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టడం గురించి మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సువిశేషాన్ని ఈరోజు మనం చదువుకున్న సువిశేషం యోహాను అనే ఒక భక్తుడు యేసుని చేత ప్రత్యేకపరచిన, యేసుని చేత పవిత్రపరచబడిన, యేసు ప్రభుని చేత ఆయన పర్యవేక్షింపబడిన ఒక వ్యక్తి ఈ యొక్క యోహాను. యోహాను అనగా అర్థము దేవుడు అనుగ్రహపూర్ణుడు. ఏ పేరు? దేవుడు అనుగ్రహపూర్ణుడు. దేవుడు తన యొక్క కృపతో, ప్రేమతో, జాలితో ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒకటిగా చేయును. ఆయన ప్రతి ఒక్కరితో కూడా ప్రేమతో మాట్లాడును. ఆయన ప్రతి ఒక్కరితో కూడా నీవు ఎటువంటి సమస్యతో వచ్చినా, ఎటువంటి ఇబ్బందితో వచ్చినా, ఎటువంటి కఠినమైన జటిలమైన సమస్య నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా ఆయన నిన్ను నీ దగ్గరికి వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ బాగోగులు చూసుకుంటాడు అని చెప్పి దేవుడు వాక్యాన్ని ఈరోజు మనందరికి కూడా అందిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఈ యొక్క 6వ అధ్యాయాన్ని రాస్తూ మొట్టమొదటిగా మనకు నేర్పిస్తున్న పాఠము, దేవుడు మనతో ఉంటే, మన మధ్యలో ఉంటే, మనకు ఆయన అండగా ఉంటే ఆయన మన యొక్క బాగోగులు చూసుకుంటాడు. మొట్టమొదటిగా మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 5వ వచనం. తన పట్ల భయభక్తులు గలవారికి, చూడండి, తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన కడుపు నిండా కూడిపెట్టు. దేవుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు చూపిస్తారో, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటారో, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయనను కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తారో, ప్రాధేయపడతారో, వారికి కడుపు నిండా భోజనం పెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా ఆయన మన యొక్క ఆహారాన్ని తీరుస్తాడు. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 14-15 వచనములు. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 14-15 వచనములు. అతడు చూడండి, దేవుడి యొక్క వాక్యం పలుకుతున్నది, ఆయన మనకు ఆహారాన్ని ఇస్తాడు. దేవుడు అనుగ్రహపూర్ణుడు కనుక మనము ఆయనతో ఉంటే, ఆయన యొక్క సన్నిధిలో ఉంటే, ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మానవుడికి మొట్టమొదటిగా ఆహారాన్ని ఇస్తాడు. ఆయన మనకు కష్టపడేటటువంటి
బలాన్ని, శక్తిని ఇస్తాడు. రెండవదిగా మన యొక్క పాడి పంటల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 25వ వచనం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 25వ వచనం. నూట 36 5వ వచనం. ప్రతి ప్రాణికి ఆయన భోజనము నొసగును, ఆయన చిత్తమైన ప్రేమ. చూడండి, ప్రతి ప్రాణికి ఆయన భోజనము నొసగును. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునితో ఉంటే ఆయన మనకు మొట్టమొదటిగా ఆహారాన్ని ఇస్తాడు. ఇంకా మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం. చూడండి, పక్షులకును జంతువులకును ఆయన సమృద్ధముగా ఆహారం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా మనము దేవునితో ఉంటే ఆయన మొట్టమొదటిగా మనకు శారీరకమైన ఆహారాన్ని ఇస్తాడు. రెండవదిగా ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ఇస్తాడంట. మనం చదువుకున్నట్లయితే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 10వ వచనం. యేసు చూడండి, ఆయన మనకు ఆధ్యాత్మికమైన భోజనాన్ని ఇస్తాడు. మొట్టమొదటిగా దేవుడు శారీరకమైన భోజనాన్ని ఇస్తాడు. రెండవదిగా ఆయన ఆధ్యాత్మికమైన భోజనాన్ని ఇస్తాడు. ఆయన వాక్యాన్ని చెబుతూ ఉంటే, ఆయన తన యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చి దాదాపు వారు ఆకలితో ఉన్నారని కూడా మర్చిపోయారండి. చూడండి, ఎంత ఆశ్చర్యకరం. ఈరోజు ఒక గంట సేపు అరగంట సేపు ప్రసంగం చెబితే తలగొక్కుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, చక్కగా నిద్రపోతూ ఉంటారు. ఒక 10 నిమిషాలు చెప్పింది సార్లే ఫాదర్, ఎక్కువసేపు చెబితేనన్నావు ఫాదర్ గారు చూసావా ఎంత బాగుంది చెప్పాడని చదువుతారు. తక్కువ చెప్తే చూసావా 5 నిమిషాలే చెప్పాడు అంటారు. ఏం చెప్పినా కానీ అంటాడు. ఎవరు గుర్త ఏదన్నా స్టోరీ చెప్తే చూసావా వాళ్ళని టార్గెట్ పెడతారంటారు. ఏదన్నా చెప్పామంటే ఏదైనా వాక్యం తీసుకొని చెప్తే చూసావా ఫాదర్ గారు వాళ్ళ గురించే మన గురించే మాట్లాడుతున్నారని చెప్పి రకరకాలుగా అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయన మొట్టమొదటిగా వాక్యం చెబుతూ ఉంటే వారందరూ కూడా వారు ఆకలితో ఉన్నామని మర్చిపోయారంట. మనము కూడా ఆధ్యాత్మికంగా దేవుడితో సమయాన్ని గడిపితే దేవుడు మనకు సమయాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా మరి దేవాలయంలో 9 గంటల నుంచి 4 గంటల వరకు పెడితే ఇంకా ఏమన్నా 9 గంటల నుంచి 4 గంటల దాకా వాక్యం చెబుతూ వాటర్ లేకుండా, నీళ్లు లేకుండా, భోజనం లేకుండా అందరూ వరుస వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక్కడే ఉంటాను వెనక వాళ్ళ మాకు ఆకలేస్తుంది ఫాదర్ అని చెప్పి అందరూ కూడా వరుస వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మనకు శారీరకమైన ఆహారం అంత అవసరం. అయితే యేసు ప్రభు ఎప్పుడు వాక్యం చెప్పినా, ఎప్పుడు వాక్యాన్ని బోధించిన ప్రజలందరూ కూడా ఇష్టముతో ఉన్నారు. రెండవదిగా వారు ఆకలితో ఉన్నామనే సంగతే వారు మర్చిపోయారు. అయితే దేవుడే యేసు ప్రభువే వారిని గుర్తు చేసుకుంటూ ఏమని చెబుతున్నాడు, వీరు బయటకు వెళితే వీరు అక్కడే పడిపోతారేమో, కాబట్టి మనమే వీరికి ఆహారం ఇద్దామని చెప్పి దేవుడు మొట్టమొదటిగా వారికి శారీరకమైన ఆహారం ఇచ్చాడు. రెండవదిగా ఆధ్యాత్మికమైన ఆహారం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధికి వస్తే మొట్టమొదటిగా మనకు శారీరకమైన
రెండవదిగా ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శారీరకమైన ఆహారము మన యొక్క శరీరానికి సత్తువనిస్తుంది. అయితే ఆత్మీయకంగా ఆహారము మన యొక్క ఆత్మకు బలాన్ని ఇస్తుంది. మనలో ఉన్న కోపాన్ని, మనలో ఉన్న ద్వేషాన్ని, మనలో ఉన్న పగను, మనలో ఉన్న అయిష్టకరమైన వాటిని ఈ యొక్క ఆత్మీయ ఆహారము తీసివేసి మనలను మంచి వ్యక్తులుగా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే ఆత్మీయమైన ఆహారం ఎంతో ముఖ్యం, ఎంతో బలాన్ని ఇస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు శరీరానికి ఇచ్చిన ఆహారం మనకు కొద్ది కాలం మాత్రమే పనిచేస్తుంది, లేదా కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఆత్మీయమైన ఆహారము కొన్ని సంవత్సరాల వరకు ఆహారాన్ని మనందరము కూడా ఆత్మీయకంగా మారుస్తున్నది, మన యొక్క జీవితాన్ని మార్కరంగా చేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనందరం కూడా ఆత్మీయకరమైన ఆహారం కోసం మనందరం కూడా ప్రాకులాడాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, దేవుని యొక్క వాక్యాన్ని ఆకలింపు చేసుకోవటానికి, దేవుని యొక్క వాక్యంతో మన యొక్క జీవితాన్ని కట్టుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధికి వస్తే, దేవుని యొక్క కుటుంబంలో మనం ఉన్నట్లయితే, దేవుడితో మనం ఉన్నట్లయితే మొట్టమొదటిగా మనకు శారీరకమైన ఆహారాన్ని ఇస్తాడు. రెండవదిగా మనలను ఆరోగ్యవంతులుగా చేస్తాడు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం యోహాను శుభవార్త 6వ అధ్యాయము 2వ వచనం, రోగుల పట్ల చూచి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో, పాటిస్తారో వారి యొక్క జీవితంలో ఆయన ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఈ రోజుల్లో చాలామందికి అనారోగ్యంతో శారీరకమైన, మానసికమైన, మరి రకరకాలైన రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే, దేవునితో మన యొక్క పరిచయాన్ని పెంచుకున్నట్లయితే, దేవునితో మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన మనకు మరి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పి దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా మనము ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన యొక్క వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనం, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనం, 115వ అధ్యాయము అల్పులు గనులు అను తారతమ్యం లేక తన పట్ల భయభక్తులు చూపి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దేవుని దగ్గరికి వస్తే, దేవుని యొక్క సన్నిధికి వస్తే, దేవుని యొక్క సన్నిధిలో మనం గోజాడితే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. చిన్నవారని లేదు, పెద్దవారని లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం, దేవుని దీవెన వలన చూడండి, దేవుని దయ వలన సిరులు వస్తాయి. కష్టార్జితం వలన మనకు సంతృప్తి వస్తున్నది అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుడితో ఉంటే ఆయన మనకు ఆహారాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మూడవదిగా
ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 4వ వచనం. ఆ, 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 ఆ. మీరు ప్రభు మాట విని విధించిన ఆజ్ఞలల్లా పాటించులేని ఇక మీలో చూడండి, మనం దేవుని యొక్క మాటలు మనం అంగీకరించి వాటిని పాటిస్తే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది 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 లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటలు 3 మాటలు. మనం దేవునితో ఉంటే మొట్టమొదటిగా ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఈ 3 మాటలు మనం ఈరోజు చదువుకున్న సువిశేషంలో వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రెండవదిగా ఆహారాన్ని ఇచ్చాడు, మూడవదిగా ఆయన ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. మనము కూడా దేవుని యొక్క మాటను అంగీకరించి మనం ఆయనతో ఉంటే ఆయన ఏ కొరత లేకుండా మనలను చూస్తాడు అని మనందరికీ కూడా దేవుడు తెలుపుతున్నాడు. అయితే మనము దేవుడికి మన యొక్క జీవితాన్ని ఇస్తే మనం ఏమి చేయాలి? దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, ఆహారాన్ని ఇస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. అయితే మన పాత్ర ఏమి? మనమేమి చేయాలి? మొట్టమొదటిగా ఆయనకు మన యొక్క జీవితాన్ని ఇస్తే ఆయన మన యొక్క కొరతనంతని కూడా తీరుస్తాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన మనందరి యొక్క కొరత తీరుస్తాడు అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 34 10వ వచనం. కీర్తనలు 34:10. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో, దేవునికి వారి యొక్క జీవితాన్ని అర్పితం చేస్తారో వారు సింహపు పిల్లలైన ఆకలిగా ఉండొచ్చు, కానీ నా పిల్లలను మాత్రం నేను ఎప్పుడు కూడా ఆకలితో వచ్చను. ఆధ్యాత్మికంగా ఆయన మనల్ని ఆకలి తీరుస్తాడు, ఆరోగ్యంగా మన యొక్క ఆకలిని తీరుస్తాడు, అదేవిధంగా శారీరకంగా మన యొక్క ఆకలిని తీరుస్తాడు అని చెప్పి దేవుడు తెలుపుతూ మనము మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చేతిలో పెట్టాలి. దేవునికి మన యొక్క జీవితాన్ని అర్పిస్తే ఆయన మన కొరతలన్నిటిని కూడా తీరుస్తాడు. మరి ఇంకా చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఉన్నారా? యోబు గారు ఉన్నారా? చదవండి అమ్మా.
ఒక ఆ, తమ ఇండ్లలో వంతుల వారీగా విందులు ఏర్పాటు చేసిన వారు ఆ విందులను ఆ, చూడండి, యోబు దేవునితో ఉండగా, దేవునితో ప్రార్థన చేయగా, దేవుని యొక్క సన్నిధిలో తాను గడపగా వారి యొక్క కుమారులు కుమార్తెలు సంతృప్తిగా భోజనం చేశారు. వారు ఎంతో భక్తి పరవశులై ఎంతో గొప్ప విందులు చేసుకునే వాళ్ళంట. ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప గొప్ప విందులలో వాళ్ళు చేసుకునేవాళ్ళు. అంతటి విందులు చేసుకోవటానికి గల ప్రధానమైన కారణం తన యొక్క తండ్రి యోబు ఎంతగానో తన యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేశాడు. మనము కూడా మన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేసినట్లయితే ఆయన మన యొక్క ప్రతి కొరతను ఆయన తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మనము మన యొక్క జీవితాన్ని ఆయనకు అంకితం చేస్తే ఆయన యొక్క కను దృష్టి, ఆయన యొక్క చూపు మన మీద ఉంటుందంట. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. చూడండి, ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో వారి యొక్క కనుదృష్టి దేవుని వైపు, దేవుని యొక్క కనుదృష్టి వారి వైపు ఉంటుందంట. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి మన యొక్క కుటుంబాల మీద దేవుని యొక్క కనుదృష్టి ఉండాలని, దేవుని యొక్క అనుగ్రహాలు మనందరిపైన రావాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడాము. మీరు పలికిన మాటలు, మీరు నా మాట విన్నట్లయితే, నన్ను అంగీకరించినట్లయితే, నన్ను అనుసరించినట్లయితే మీకు శారీరకంగా ఆహారాన్ని ఇస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి పలికి ఉన్నారు ప్రభువా. మీరు మీ యొక్క వాక్యం చేత ఎన్నోసార్లు మమ్మల్ని గద్దించిన మేము మారక ఇంకా లోకాశలలో, చెడు కార్యాలలో, చెడు తలంపులతో, చెడు జీవితంతో మేము జీవిస్తున్నాం ప్రభువా. మేము నీ వైపు మేము తిరగలేకపోతున్నాం ప్రభువా. మీరు పలికి ఉన్నారు, నీవు నా వైపు తిరిగినట్లయితే నేను నీకు సంతృప్తిగా ఇస్తాను, ఆశీర్వదిస్తాను, ఏ కొరత లేకుండా చేస్తాను, నా కనుదృష్టి నీ పైన ఉంచుతానని పలికిన దేవానికి వస్తుంది ప్రభువా. అయా, మా యొక్క బలహీనతల వలన మేము నీ వైపు తిరగలేకపోతున్నాం ప్రభువా. మమ్మల్ని మార్చండి. మా యొక్క గ్రామంలో ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ఏ ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రభువా, ఏ ఏ బాధలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏ ఏ ఇబ్బందులతో ఇక్కడికి వచ్చి ఉన్నారు, వాటన్నిటిని మీ యొక్క చేతులకు సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.
పోయిన వారం అంతా నీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడిన నీకు దోస్తులు. ఈ వారము రాబోయే వారాలలో ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి, మా పనులను ఆశీర్వదించండి, మా ప్రయాణాలను ఆశీర్వదించండి, మా యొక్క పరిచర్యను ఆశీర్వదించండి, మా యొక్క పరిసరాలను ఆశీర్వదించండి, మా యొక్క ప్రాంతాలను ఆశీర్వదించండి. మీ ప్రజలను ఆశీర్వదించండి, మా పాడి పంటలను ఆశీర్వదించండి. ప్రభువా, ఎవరైతే నన్ను ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో, ఇలా దర్శనాలు చేస్తూ ఉండగా ఎంతోమంది ఎన్నో అవసరాల కోసం ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. వారిని యొక్క సన్నిధికి సమర్పించుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పావని అమ్మను ఆశీర్వదించండి, నందయ్య గారి యొక్క కుమార్తెను ఆశీర్వదించండి, సత్యనారాయణ గారి యొక్క ఇద్దరు కుమార్తెలను ఆశీర్వదించండి, నూతనంగా జన్మించిన శిశువును ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్కమ్మ గారికి కాళ్ళ గురించి స్వస్థతను దయతో ప్రసాదించండి. మరియమ్మ గారిని మంచి ఆరోగ్యాలతో దయతో ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ తాకి ముట్టి స్వస్థపరచమని, వెంకటరాజు గారిని ఆశీర్వదించమని, ఇంకా ఎవరైతే రకరకాలైన వ్యసనాలతో ప్రభువా వారి యొక్క జీవితాన్ని జీవిస్తూ మంచిని కాకుండా చెడువైపు వారి యొక్క జీవితాన్ని తిప్పుకుంటున్నారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మా యొక్క రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క దేశాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని, మా యొక్క ప్రాంతాన్ని శాంతి సమాధానంతో నడిపించే విధంగా వారికి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, శక్తిని దయతో ప్రసాదించండి. చదువుకుంటున్న చిన్నారులకు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, శక్తిని దయతో ప్రసాదించండి. ఎవరైతే హాస్పిటల్స్లో రకరకాలైన ప్రాంతాలలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ తాకి ముట్టి స్వస్థపరచమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటాం. పరమ తండ్రి, ఆమేన్. అర్పణ చెప్తున్నాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదేదువా వెనుదేదువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదేదువా వెనుదేదువా. ధరయందు ధనధాన్యములనేగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరయందు ధనధాన్యములనేయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా గరువేల ప్రభు క్రీస్తు క్రైస్తవం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదేదువా వెనుదేదువా. పాడి పంటల ప్రభువు నీకీయగా, తోడు గొడ్డల నీకు
దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా తోడగొడ్డలు నీకు దయచేయగా పాడంగ ప్రభు యేసు నామమును ప్రభువేల గోయేసు క్రైస్తవా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదేదువా వెనుదేదువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరికి అంగీకారం అట్లా ప్రార్థింపము. ప్రభు వారి నామస్తిమైన మరకును మన ఎక్కి వారి సరస్వకి ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మేము అర్పించు నీ అర్పణను దయతో స్వీకరింపము. నీ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితమును మమ్ము పరిశుద్ధపరచునట్లను కడన నిత్య మహిమలోనికి చేర్చుకున్నట్లను కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభులకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుతా ఉత్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుట నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గములను తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో ఉండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. అయితే అందరూ కూడా మోకరించి ఏ ఉద్దేశాలతో ఏ అవసరాలతో ఇక్కడికి వచ్చి ఉన్నారో వాటన్ని కూడా ఈనాడు ఒక చిన్న బాలుడు అందరూ కూడా దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా ఆ చిన్న బాలుడు కూడా వాక్యాన్ని వింటూ తన యొక్క తల్లిదండ్రులు పెట్టిన 5 రొట్టెలను 2 చిన్న చేపలను తినకుండానే ఉండిపోయాడు. వాటినే దేవుడు తీసుకొని 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు. ఆ చిన్నపిల్లవాడు దేవుడికి ఇచ్చిన చిన్న కానుకను ఆయన ఎంతో పెద్ద కానుకగా స్వీకరించాడు. ఈరోజు మనము కూడా ఏ బాధలతో వచ్చామో, ఏ ఇబ్బందులతో వచ్చామో వాటన్నిటి కూడా సమర్పించు. ప్రభువా, నేను ఇది నీకు కానుకగా ఇస్తున్నాను ప్రభువా, నేను ఇది నీ యొక్క సన్నిధిలో నేను ఇస్తున్నాను ప్రభువా. దానిలో నుంచి ఆ బాధను, ఆ వ్యధను, ఆ అనారోగ్యాన్ని, ఆ మానసిక ఒత్తిడిని తీసివేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేయి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడము, సర్వ పవిత్రతకు ఓటే నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిపాదుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానుగా ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ద్వారా ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి.
ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై దారపోయబడి. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. ఓ నా యేలువారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవంలో అప్పంలో రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. నీ సంఘం నిలిచి నీ పరిచర్య చేయని మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలిభాగము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ప్రాచీన జగద్గురువులను, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయండి. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కనికరమందు చనిపోయిన వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోను. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదిలో నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా పైకి లేచి యేసు ప్రభు మనందరికీ నేర్పించిన పరలోక జపాన్ని చెప్పిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన నాయనము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుబడి వారిని మేము మనసినట్లు మా అప్పులను నిర్మించండి. మమ్ము శోధన యందు ప్రేరేపింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించుదాం. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వల్ల పాపుడిని మా విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యాగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నారు, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు యేసు ప్రభు ఇచ్చిన శాంతి సమాధానం సంతోషంతో తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపము చెప్పండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలు పరిహరించువాడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించువాడు. మాకు శాంతిని పొందండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను, మనందరి పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించినప్పుడు నేను పాపురాలు కాదు. మీరు ఒక మాట పలికినా నా ఆలస్యం ఉండదు. క్రీస్తు శరీర రక్తంలో మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, ఈరో యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, ఈరో యేసయ్యా. ఈరో యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హీరో యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, హీరో యేసయ్యా. ఆ
దేవుడవు బ్రతికించే నాదుడవు ప్రేతెల్లిన జనులకు భయము తీర్చిరా రాజువు అనగారిన బ్రతుకులను తెప్పరెల్ల చేయువాడా దరి చేరిన వారిని అధికారులుగా చేయువాడా ఓ నా యేసయ్యా జీవమునకు ఆధారమా ఓ నా యేసయ్యా జీవమునకు ఆధారమా బలమైన దేవుడవు బ్రతికించే నాదుడవు ప్రీతెల్లిన జనులకు భయము తీర్చిరా రాజువు కుంగిన వేళ నలిగిన వేళ ఒంటరినై ఉండగా నీ కృప కూడా నన్ను కరుణించి నన్ను లేపిన దేవా కృంగిన వేళ నలిగిన వేళ ఒంటరినై ఉండగా నీ కృప కూడా నన్ను కరుణించి నన్ను లేపిన దేవా. హల్లెలూయా. Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా మరి సత్యనారాయణ గారికి అదేవిధంగా అగస్టిన్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎందుకనగా మరి గత బుధవారం అనుకోని రీతిలో గృహ దర్శనాలు చేయగా మరి ఎంతో సహాయం చేస్తూ మరి చాలా కుటుంబాలు తిరిగి ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా గృహ దర్శనాలు చేయాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయండి. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా గృహ దర్శనాలు చేస్తూ ఉండగా దేవుడు మరి ఎవరితో ఏ అవసరాలలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు తాకాలని, ముట్టాలని, స్వస్థపరచాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మరి వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో శుక్రవారం కూడా దివ్య బలి పూజ పెట్టాలని ఆశగా ఉన్నది. దీని గురించి ప్రార్థన చేయండి. ఆగిపోయిన వాటిని మరలా కొనసాగించాలి. చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చాలా చోట్లకి పిలుస్తూ ఉన్నారు. దానివల్ల కొద్దిగా మరి రాలేకపోతూ ఉన్నాం. ట్రై చేస్తాం. వేరే ప్రాంతాలకు వెళ్ళటం వల్ల వాక్యం చెప్పడానికి, అదేవిధంగా పూజలు చేయడానికి తొందరగా మొక్కుకోలేకపోతున్నాం. కాబట్టి మరి మా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అందరూ కూడా పైకి లేచినట్లయితే మరి చివరి ఆశీర్వాదం స్వీకరిద్దాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాప్తికి అయిన దివ్య సంప్రసాదమును స్వీకరించితివి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవించండి.